నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా బండారు సత్యానందరావుకి కొత్తపేట నియోజకవర్గ సీటు కేటాయించడంపై బండారు సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నన్ను నమ్మి నియమించినందుకు మునుపెన్నడూ ఎరుగని అత్యధిక మెజారిటీతో గెలవడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని, దీనిపై ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు బండారును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. రెడ్డి పంకర్ సత్యానారాయణ అంటే అది ఓకే సార్. ఊళ్ళో ఓట్లు లేవాల్సిందే మీ కష్టం, మీ చేతుల్లో. అంతా తెచ్చుకోవడం బాధ్యతలు వచ్చేస్తుంది కదండి. మళ్ళీ కొంచెం వెనక్కునండి, కొంచెం అది కొంచెం వెనక్కండి. అది సీన్ గారు రండి. కొత్తపేట తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా మీద నమ్మకంతో, అభిమానంతో ఈ రోజున నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం వారిద్దరి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క, జనసేన పార్టీ శ్రేణుల యొక్క సహాయ సహకారాలతో, ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో గెలవడానికి నా సాయశక్తుల నా కృషి నేను చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈనాడు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన, మంచి నాయకత్వం కావాలి. ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం వారిరువురు కలిసి నడవడానికి ముందుకు రావడం, ప్రజలందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా వారిరువురు కూడా ఈనాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారు. దీనిని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వ పరిపాలన నుంచి ఆ ప్రభుత్వాన్ని గద్దె తింపి ప్రజాప్రభుత్వాన్ని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.